మమ్మీ చక్నాలు పెడుతుంది. పెడతానా మమ్మీ? పెట్టు. ఓన్లీ ముద్దలు పెట్టుడేనా అట్లా? అగోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ అయితే వచ్చింది. ఈరోజు అయితే మేము పిండి వంటలు చేస్తున్నాము. ఫస్ట్ అయితే చకినాలు అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి పిండి అయితే పట్టించుకొని వచ్చాము. ఇళ్ళనే దీని పక్కన అయితే నువ్వులు ఉన్నాయి. ఇదిగోండి నువ్వులు. ఇక్కడ పక్కకైతే హోమ ఉన్నది. ఇదిగోండి ఇది కడిగి వేస్తాము. ఇది గిన్నెలో ఉన్నది. దీని పక్కన అయితే ఇది ఉప్పు కూడా ఉన్నది. ఉప్పు సోడా ఇదిగా ఇలా వేసి కలిపేదాము ఫ్రెండ్స్. ఇది చక్నాలు పోసేటందుకు ఇది పిండి అయితే కలపడము. నువ్వులను అయితే ఈ పిండిలో మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకుంటున్నాను. ఇదిగోండి ఇది ఓమ కూడా వేసుకుంటున్నా దీంట్లోనే కలపడానికి. దీంట్లోనే సోడా ప్యాకెట్. ఏకనే ఇదిగోండి ఉప్పు కూడా వేసుకుంటున్నా దీంట్లోనే. ఓకే, ఇప్పుడైతే ఇవన్నిటిని అయితే మిక్సింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ పిండి ఎలా తయారు చేసాము అంటే ఫస్ట్ అయితే బియ్యాన్ని అయితే కడిగాము ఫ్రెండ్స్. 2 సార్లు అయితే కడిగి పక్కకైతే తీసి ఉంచాము నీళ్లు గారే అంతసేపు అయితే. తర్వాత అయితే పిండి గిన్నెలో అయితే తీసుకెళ్ళి అయితే పట్టించుకొని అయితే వచ్చాము ఫ్రెండ్స్. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇది తడుపుకుంటాము పిండిని అయితే. మా అత్తమ్మ అయితే పిండి తడుపుతాంది. నేను తడుపుదాం అనుకున్నా కానీ మా బాబు ఇక అల్లరి చేస్తాను కదా, అందుకోసమే ఇక అత్తమ్మని అయితే కలుపుమన్నాను. పిండి చిక్కగా వస్తుంది. చిక్కగా రావాలి. మనం చక్నాలు పెట్టాలంటే చిక్కగా వస్తేనే పెట్టేస్తుంది, లేకుంటే రాదు. అగో పెట్టి చూస్తుంది మా అమ్మ. ట్రయల్ వేస్తుంది ఇక్కడ. ఒకటి వచ్చింది పో. సక్సెస్. పిండి కలపడం సక్సెస్ అయింది. అయిపోయింది కలపడం ఫ్రెండ్స్. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇక పెడతారు చక్నాలు. పెట్టడానికైతే ఇంకా ఒకరు వచ్చేది ఉన్నారు. వీళ్ళిద్దరే కాదు పెట్టేది, ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేది ఉన్నది. వెయిట్ చేయండి, ఎవరు వస్తారనేది చూద్దాం. కన్నయ్య ఆడుకుంటాండు మస్తు.
సరిపోతాయి. సరిపోద్ది. చక్నాలు వేయక ముందే అయితే వీళ్ళు నూనె అయితే వేడి చేసుకుంటాను ఫ్రై చేసుకోవడానికి. ఫ్రెండ్స్, స్పెషల్ గెస్ట్ అని చెప్పినా కదా, ఇగోండి చూడండి వచ్చేసింది మా చెల్లె. హాయ్ చెప్పు చెల్లె. హాయ్. హాయ్ మమ్మీ, నువ్వు హాయ్ చెప్పు. హాయ్. మమ్మీకి ఇప్పుడు తెల్లారింది, ముఖం కడుగుతుంది మధ్యాహ్నం పూట 3ంటికి. వీళ్ళైతే చక్నాలు పెట్టుడు స్టార్ట్ చేసిండ్రు. ఇటు కృష్ణవేణి బోని ఫస్ట్ ఎట్లా వస్తుందో చూద్దాం. సూపర్ వచ్చింది. ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏ మమ్మీ లే, అక్కడ నుండి లే. ఇగో పరాకత్ కూర్చున్నది మరి, లేపుంది. ఏయ్ అక్కడెక్కడ జరుగు, లే. మొత్తం అంగడి చేస్తుంది. అగో మమ్మీ చూస్తుంది. పెడతావా ఏంది చక్నాలు? పెడతావా మమ్మీ? ఏం చప్పుడు చేయకుండా పోతుంది. పతంగియా? అగో పతంగి వెనక ఉన్నది చూడు. అగో పట్టు, కాసేపు ఆడుకో. गाना घालून चालता कोणता ఇప్పుడు ఏం చేస్తానా మమ్మీ? అప్పాలా? పాట ఒకటి మళ్ళా అమ్మ పాడే పాడుతుంది మరి. తనకు ప్రాదేశం అమ్మ అంటే అంత ప్రేమ ఉన్నది తనకు. అవునా? నీకున్నదా మీ అమ్మ మీద అంత ప్రేమ? ఉన్నది. నేను కూడా పాడన్నా? అమ్మ పాడే జొల్ల పాట. ఎందుకు నవ్వుతాను నేను పాడితే? మరి ఒక్క లైనేనా? ఇంకొక లైన్ అందుకో. వద్దు, రాదు అను. వస్తుంది కానీ పాడ. ఫ్రై కావడానికి టైం పడుతుంది.
అటు వేసిన కొద్దీ ఇటు నుంచి అయితే మా చెల్లె పెట్టడానికి రెడీ అవుతుంది. స్టార్ట్ చేసింది మళ్ళా జాగా ఖాళీ అయిన కొద్దీ. ఫ్రెండ్స్ ఫైనల్గా చక్నాలు అయితే ఇట్లా వచ్చినాయి చూడండి. మమ్మీ అయితే చక్నాలు తింటుంది, స్టార్ట్ చేసింది మమ్మీ. మమ్మీకి అయితే చక్నాలు ఈజీగా కొరుకుతున్నాయి చూడచ్చు. ఒకసారి కొరుకు మమ్మీ, కొరుకు ఒకసారి. ఇగోండి అంతా సాఫ్ట్గా ఉన్నాయి అన్నట్టు చక్నాలు అయితే. పోయినసారి పెట్టింది బాగా గట్టిగా ఉండే చక్నాలు, ఈసారి సాఫ్ట్ ఉన్నాయి. ఎందుకో ఏమో మా చెల్లె వచ్చిందనేమో. కా చెల్లె? అవును, మీకు పెట్టడానికి రాదు, నాకు వచ్చు. అందుకే నిన్ను పిలిచినాంగా పెట్టడానికి. అందుకోసమే వచ్చినా కదా. అదే చెల్లె పెట్టిస్తుంది చక్నాలు. అగో అవే అట. మా చెల్లెని ఎక్కిరిస్తుంది. మేము ముద్దుగా మా చెల్లెని అవే అని పిలుస్తామైతే మా మమ్మీ కూడా అట్లనే అంటుంది అవే అవే అని. మమ్మీ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది వ్లాగ్. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఆపేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు మమ్మీ. కన్నయ్య ఏడుస్తాండు, బాయ్ చెప్పు తొందరగా. పట్టాలి చెప్పది, చెప్పే మూడు లేదు, బాయ్ చెప్పాట మూడు లేదు మమ్మీకి. బాయ్ అండి.